మనకు తెలియని మరో నక్షత్రం బ్రహ్మవైవర్త మహాపురాణం శ్రీకృష్ణ జన్మఖండం 96 అధ్యాయంలో ఉన్న విషయం. నక్షత్రాలు మొత్తం 27. ఇవన్నీ దక్ష ప్రజాపతి కుమార్తెలు. దక్షుడు ఈ నక్షత్ర కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. చంద్రుడు తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ అనురాగాన్ని పెంచుకొని ఆమెతోనే ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు. ఓసారి వసంత ఋతువులో చంద్రుడు ఒక్క రోహిణి దగ్గరే ఉంటూ మిగతా నక్షత్రాలను నిర్లక్ష్యం చేశాడు. దాంతో మిగిలిన నక్షత్రాలు కొంత ఊరుకున్న శ్రవణ నక్షత్రం మాత్రం సహనాన్ని కోల్పోయింది. ఓపిక పట్టలేక తన నుంచి తనలాగే ఉండే ఒక ఛాయను తీసి తన స్థానంలో ఉంచి చంద్రుడి ఈ విషయాన్ని గురించి తన తండ్రికి చెప్పేందుకు వెళ్ళింది. ఆ శ్రవణ నక్షత్రపు ఛాయ ఒక నక్షత్రమైంది. దాని పేరు అభిజిత్తు. అలా 27 నక్షత్రాలే కాక అభిజిత్తు అనే 28వ నక్షత్రం ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో శ్రవణం చెప్పిన విషయాన్ని దక్షుడు వినటం, 1-2 సార్లు ఆయన చంద్రుడిని హెచ్చరించిన చంద్రుడు వినకపోయేసరికి ఆయన శపించడం, ఇవన్నీ జరిగాయి. అయినా అభిజిత్ మాత్రం ఓ పవిత్రమైన స్థానాన్నే పొందింది. అభిజిత్ లగ్నాన్ని పల్లెటూళ్ళలో గడ్డపలుగు ముహూర్తం అని అంటారు. గడ్డపలుగు భూమిలో పాతిన దాని నీడ మాయమయ్యేటట్లు మిట్ట మధ్యాహ్న సమయాన్ని అభిజిత్ ముహూర్తంగా, మంచి ముహూర్తంగా నిర్ణయించారు. పూర్వకాలంలో బ్రాహ్మణులు పంచాంగం చూడడం రాని పల్లె ప్రజలకు ఇటువంటి గందరగోళం లేకుండా స్థూలమైన మంచి ముహూర్తం ఈ విధంగా ఎన్నుకోవచ్చని తెలియజేశారు. ఈ ముహూర్తంలో సూర్యుడు దశమ కేంద్రంలో ఉంటాడని, యోగం ముహూర్తంలోని చాలా దోషాలను పోగొడుతుందని తెలియజేసేవారు. అభిజిత్తు అంటే మధ్యాహ్నం 11:45 నుంచి 12:30 వరకు ఉన్న సమయాన్ని అభిజిన్ ముహూర్తం అని, సూర్యోదయం నుంచి లేదా సూర్యాస్తమయం నుంచి 8వ ముహూర్తం అభిజిత్ ముహూర్తం అని అంటారు. పగటి భాగంలో 8వ ముహూర్తం ఇది. దీనికే విజయ ముహూర్తం అంటారు. ఈ అభిజిత్ ముహూర్తంలోనే శివుడు త్రిపురాసుర వధ చేశాడు. ఇదే ముహూర్తంలో దేవతలు సముద్రమదనం మొదలుపెట్టారు. ఈ శుభముహూర్తంలోనే దేవరాజు ఇంద్రుడు దేవసింహాసనం అధిరోహించాడు. శ్రీరాముడు జన్మించినది, సీతారాముల కళ్యాణం, భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టింది. ఇన్ని మంచి పనులు ఈ గొప్ప ముహూర్తంలోనే జరిగాయి. అభిజిత్ లగ్నంలో పెళ్లి జరిగింది కనుక ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అభిజిత్ లగ్నంలో పెళ్లి జరిగింది కనుక ఇలా కష్టాలు వచ్చాయని అనుకోవడం కూడా తప్పే. అసలు ఆ లగ్నంలో ఏ శుభకార్యం చేపట్టినా ఇక మిగతా విషయాలు ఏవి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతటి దివ్యమైన ముహూర్తం ఇది. ఇవాళ పెళ్లి చేసుకుని రేపు విడిపోదామనుకునే జంటలు ముహూర్త బలాన్ని, పెద్దల ఆశీర్వాదాలను తప్పుబట్టడం అవివేకం. శుభముహూర్తం ఏదైనా జీవితాంతం ఆనందంగా ఉండాలనే నిర్దేశింపబడుతుంది. అయితే ముహూర్తం అందించే బలాన్ని జంటలు ఎంతగా పెంచుకుంటున్నాయనేది ఆలోచించాలి. జై శ్రీరామ్.